ఈరోజు కర్నూలు జిల్లాలో బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కమిటీ రాష్ట్ర చైర్మన్ అంగడాల పూర్ణచంద్ర సార్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ వడ్డే రమణ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర కో కన్వీనర్ రజిక సి శ్రీరాములు గారు మరి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చి ఇక్కడ కర్నూలు జిల్లాలో 10:30కి ఇక్కడ ఒక మీటింగు స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్కి అన్ని కులాల నుంచి కూడా రావడం జరిగింది. మరి అన్ని కులాలు ఒకసారి చర్చించుకొని పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఆ మీటింగ్లో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పిలిపించుకొని ఆ నియోజకవర్గానికి ఒక 2-3 కమిటీలో చేర్చుకుంటామని చెప్పి ఇప్పుడు ఎన్నికైన కొత్త కమిటీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్ర కమిటీ నాయకత్వంలో బోయ్ కమ్యూనిటీ తరఫున రంగయ్యని ఇక్కడ జిల్లా ప్రతినిధిగా జిల్లా చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా కన్వీనర్గా ఒక రజిక రామాంజనేయుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ సురేష్ న్యాయప్రాము సురేష్ని ఇక్కడ అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక మహిళను కూడా ఇక్కడ కమిటీ కో కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళే కాకుండా ఇక్కడ ఈరోజు 11 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 11 మంది కాకుండా మరి కొంత సమయం తీసుకొని మేము వాళ్ళకి సమయం నిన్న లేక మొన్న చెప్పాం కాబట్టి ఇక్కడ అందరినీ కలుపుకోలేకపోయారు. మరి వాళ్ళంతా ఒక 300 మందితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఈ కర్నూలు జిల్లాలో ఒక జిల్లా కమిటీని బీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళంతా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో ఈ వెనుకబడిన కులాలకు ఈ బహుజనులకు ఏవైతే దోపిడీ జరుగుతుందో వాటి మీద ఒక పోరాటం చేయడానికి ఇక్కడ బీసీ సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగినది. మరి అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో బీసీలు మరి ఎస్సీ ఎస్టీలు ఆల్రెడీ వారి కులగణాలు లెక్కలు తెచ్చారు. మిగతా కులాలన్నిటికీ కూడా సమగ్ర కులాలు ఉండే అన్ని కులాలని జనాభా లెక్కలు తేల్చాలి. జనాభా లెక్కల ప్రకారంగా అందరికీ రాజకీయ రిజర్వేషన్లు రావాలి, అందరికీ ఉద్యోగ భద్రత కావాలి, అన్ని రంగాలలో కూడా వాళ్ళకి ఒక జీవన ఉపాధి రావాలనే ఉద్దేశంతోనే బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలు వేయడం జరుగుతుంది. ఈరోజు 18వ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకా రేపు కర్నూలులో ఈరోజు కర్నూలు అయిపోయింది, రేపు నంద్యాలలో మరి ఇదే విధంగా అక్కడ కమిటీ ఏర్పాటు చేయడానికి అక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. మరి ఇక్కడి నుంచి కమిటీ రేపు నంద్యాలకు వెళ్ళి అక్కడ కూడా అందరితో చర్చించి కులంకిషంగా అందరితో మాట్లాడి అక్కడ కూడా ఒక బలమైన జిల్లా కమిటీ నంద్యాల కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎన్నికైన వాళ్ళందరూ కూడా మంచి పటిష్టమైన పోరాటానికి నాంది పలికే వాళ్ళు. మరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా రేపు ఏదైతే ఉద్యమానికి పిలిపిస్తారో దానికి బలంగా పనిచేస్తామని చెప్పి పట్టుదలగా వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. జై భీమ్, జై భారత్.